ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 151వ శ్లోక వివరణ. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్ధిని కళామాల కామదుఃఖామరూపిణి. ముందుగా సత్యజ్ఞానానందరూప అంటే సత్యమును జ్ఞానమును ఆనందాన్ని రూపంగా కలది అమ్మ. ఏ కాలంలో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మాత్రం మార్పు లేకుండా ఒకే విధమైన అస్తిత్వాన్ని కలిగి ఉన్నదాన్ని సత్యం అంటారు. అలాగే లోటుపాట్లు, లొసుగులు, చేర్పులు, మార్పులు, కూర్పులు అవసరం లేని స్వయం ప్రబోధక, స్వయం ప్రచోదిత, స్వయం ప్రకాశ బుద్ధి వికాసమే అసలైన జ్ఞానం. అలాగే సర్వమునందు సమానమైన ప్రేమ కలిగి సర్వకాల సర్వావస్థల యందు ఏమి జరిగినా పొంగిపోవడం, కృంగిపోవడం లేకుండా నిరంతరం సంతోషంగా ఉండటమే పరమోత్కృష్టమైన ఆనందం. ఇటువంటి సత్యజ్ఞాన ఆనందాలను తన రూపంగా కలిగినది అమ్మవారు. వాస్తవానికి ఈ నామ సారాంశము ఒక్కటే. విశ్లేషణాత్మకంగా విడివిడిగా కనిపించే విభాగాల మధ్య సంయోగాత్మక దృష్టిని ఏర్పరచుకోవాలి అని. అప్పుడే అమ్మవారి సామరస్య లక్షణం, ఈ సృష్టికి సృష్టికారిణికి మధ్య ఉన్న సంబంధం అర్థమవుతాయి. ఈ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటే చిట్ట చివరకు అమ్మవారికి అయ్యవారికి మధ్య ఉన్న సామరస్యం అర్థమవుతుంది. ఇద్దరిలోనూ ఎక్కువ తక్కువలు హెచ్చుతగ్గులు లేని అభేదత్వం గోచరిస్తుంది. లోకంలో అన్ని జీవుల యందు ఉన్న చైతన్యము సంకల్ప వికల్పాలు లేనటువంటిది, కేవలం సాక్షి మాత్రమైనటువంటిది. అదే సత్యం, జ్ఞానస్వరూపం. ఆనందం అంటే ప్రేమస్వరూపం. ప్రియం అంటే పుత్రాదులను చూసినప్పుడు కలిగేది, మోదం అంటే కోరుకున్నది దొరికినప్పుడు కలిగేది, ప్రమోదం అంటే మోదం ఎక్కువగా కలగడం. వీటిని మించినటువంటిది ఆనందం. అది అనిర్వచనీయం, అనుభవైక వేద్యం. పరమేశ్వరి ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటుంది కాబట్టే సత్యజ్ఞానానంద రూప అనబడుతుంది. తర్వాతి నామం సామరస్య పరాయణ. సమరసత్వం నందు ఆసక్తి కలది అమ్మ. శివశక్తుల ఏకీభావమే సామరస్యం. ఒండ్రుల తపస్సు ఫలితంగా వారు ప్రపంచానికి తల్లిదండ్రుల్లో ప్రాచీన దంపతులు అవుతున్నారు. ఇది శివశక్తుల సమరస భావన. పరమేశ్వరికి శివునకు ఏ మాత్రం భేదం లేదు. సత్యజ్ఞానానందముల సామరస్యం కలది ఆ పరమేశ్వరి. అందుకే సామరస్య పరాయణ అనబడుతుంది. అన్నింటిలో సమత్వంగా ఉండే పరమాత్మను తెలుసుకునే సమత్వమే యజ్ఞము అని చెప్పి ఉన్నారు. అది ఏ మోక్షం ఇస్తుంది. ఇద్దరు కలుసుకొని సమస్థాయిలో ఉండగలిగినప్పుడు కలిగే ఆనందం పేరు సమరసం. అభిప్రాయాలలో ఏకత్వం, భావాలలో ఏకత్వం, ఆనందంలో ఏకత్వం, రెండు కలిసినప్పుడు కలిగే అఖండ ఆనందమే సామరస్యం. అటువంటి సామరస్యం అంటే ఇష్టమైనది. ఆనందం ఎప్పుడు అమ్మ స్వరూపమట. సదాశివునితో సమరసత్వం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం కపర్ధిని. కపర్ధి అంటే శివుడు, ఆయన పత్ని కనుక అమ్మ కపర్ధిని అవుతుంది. కపర్ధిని అంటే జటాజూటం. అమ్మకు చంద్రలేఖతో కూడిన జటాజూటం ఉన్నదట. కపర్ధిము అనగా జలమును నియంత్రించున్నది అని అర్థం. భగీరథుడు 1000 ఏళ్ళు బ్రహ్మని గురించి తపస్సు చేసి ఇక్ష్వాకు వంశము అంతరించిపోకుండా బిడ్డలు కావాలని, తన వంశంలో పుట్టిన 60,000 మంది సగరులు భస్మములై పడి ఉన్నారని దేవగంగను వారి మీదుగా పాతాళమునకు ప్రవహింపచేయించమని ప్రార్థించాడట. బ్రహ్మ మొదటి వరమును అనుగ్రహించి గంగను ఆకాశం నుండి క్రిందకు వదలడం చాలా కష్టం. అలా క్రిందకు వచ్చే గంగను ఎవ్వరు కూడా ఆపలేరు, ఒక్క శివుడు మాత్రమే పట్టగలడని చెప్పి శివుడి గురించి తపస్సు చేయమని చెప్పారట. భగీరథుడు బొటని వేలి చివరి మీద నిలబడి 100 సంవత్సరములు తపస్సు చేశాడట. శివుడు భగీరథి తపస్సుకు మెచ్చి గంగను నేను పడతాను, నా మీద నుంచి క్రిందకు పడుతుంది అని చెప్పారట. శివుడు హిమాలయ పర్వతముల మీదికి వచ్చి 2 చేతులు నడుము మీద వేసుకొని 2 కాళ్లను ఎడమగా చాపి జటాజూటాన్ని విప్పి అంటే కపర్ది ఆకాశము వంక చూస్తూ నిలబడ్డాడట. ఇంకా గంగ పడాలి ఆకాశం మీద నుండి. అప్పుడు గంగ నేను క్రింద పడి శివుడిని కూడా పాతాళానికి ఈడ్చుకుపోతాను అని అహంకరించిందట.
త్రినేత్రుడికి తెలియకుండా పోదు కదా. గంగ అహంకారాన్ని అణిచివేసేదానికి తన జటాజూటాన్ని బాగా పెంచాడట శివుడు. ఆకాశం నుండి గంగ పడుతూనే ఉంది, కానీ ఒక్క చుక్క నీరు కూడా క్రిందకు వెళ్లకుండా జటాజూటంలోనే బంధించి తాండవం చేశాడట శివుడు. అలా 1 సంవత్సర కాలం బంధించాడట. భగీరథుడు మరలా తపస్సు చేసి దాని వలన ఆయన కరుణించి ఎవరు శివుడు గంగను వదిలాడట. అలా అమ్మ కపర్దిని అనబడుతుంది. కపర్దిని అంటే అనేక ప్రశంసలు కలవాడు అనే అర్థం కూడా వస్తుంది. గవ్వల దండకి కపర్దిని అనే అర్థం ఉంది. శబరి రూపము ధరించినప్పుడు గవ్వలు ధరించి తిరిగిందట అమ్మ. తర్వాతి నామము కళామాల. కళామాల అంటే కళలను మాలగా ధరించున్నది. 64 కళల పరంపర. ఇవి విద్యా కళలు, వృత్తి కళలు, అలాగే చంద్రకళలు, సూర్యకళలు, బ్రహ్మకళలు, రుద్రకళలు, అగ్ని కళలు, ఈ రకంగా అనేకమైన కళలు ఉన్నాయి. ఈ కళలన్నీ మాలగా ధరించున్నది అమ్మ. కళ అంటే అంశం లేదా విభాగం అని సాధారణ అర్థం. ఈ కళ అనే పదము చంద్రుని విషయంలోనూ లలిత కళల విషయంలోనూ వాడుతూ ఉంటాం. అమ్మవారు చంద్ర సంబంధమైనది కాబట్టి కళ అనే పదాన్ని చంద్ర సంబంధమైనదిగా అర్థం చెప్పుకుంటే చంద్రునికి ఉన్న 16 కళలను మాలగా ధరించున్నది అని అర్థం చెప్పుకోవాలి. అంటే అమ్మవారు షోడశ కళా ప్రపూర్ణ. కళ అనే పదాన్ని లలిత కళల పరంగా అర్థం చెప్పుకుంటే లలిత కళలు 64 ఉన్నాయి. కళ అంటే విభాగం అన్నారు కదా అని కళకు సకలం అనే పదం అర్థం చెప్పుకోకూడదు. కుండ బద్దలైతే ఏర్పడే ముక్కలు కుండ యొక్క విభాగాలే అయినా అవి సమాన పరిమాణాల్లో ఉండవు. వాటి మధ్య ఒక సౌష్ఠవమైన సంబంధం కూడా ఉండదు. అందుచేత ఈ కుండ పెంకుల్ని శకలాలు అనాలి. పళ్ళెంలో మైసూరు పాకును కత్తితో ముక్కలుగా కోసినప్పుడు ఏర్పడే భాగాలు కూడా విభాగాలే, కానీ ఇవి కుండ బద్దలైతే ఏర్పడే పెంకుల్లాంటివైతే కావు. ఈ ముక్కలన్నీ సమాన పరిమాణాల్లో ఒక నిర్దిష్టమైన ఆకారాల్లో ఒక సౌష్ఠవ పద్ధతిలో కోయబడి ఉన్నాయి ఈ మైసూరు పాకు ముక్కలు. కాబట్టి వీటిని శకలాలు అని కాకుండా కళలు అని అనవచ్చు. 15 తిథుల్లోని చంద్రుని వెన్నెలకు సంబంధించిన విభాగాలు కూడా ఇలాగే ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉంటాయి కాబట్టి వాటిని కళలు అన్నారు. 16 తిథులకు చెందిన 16 నిత్య దేవతలు ఉంటారు. వీరిచే నిత్యము ఆరాధింపబడేది కాబట్టి అమ్మవారు వాటిని మాలగా ధరించినట్లుగా ఈ నామంలో ఉత్ప్రేక్షించబడింది. 64 విద్యాకళలు, 64 వృత్తి కళలు, సూర్యకళలు, అగ్ని కళలు మొదలగు అన్నింటినీ అమ్మవారు మాలగా ధరించినట్లుగా ఉత్ప్రేక్షించబడినట్లు ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాతి నామం కామదుహ్క్ అంటే కోరికలను పిండి ఇచ్చునది అని అర్థం. కామధేను స్వరూపం కలది. పరమేశ్వరి తన భక్తుల కోరికలు తీర్చడంలో కామధేనువు వంటిదట. అందుచేత కామదుహ్క్ అని అనబడుతోంది. వ్యాసుల వారు ఈ నామంలో అమ్మవారిని కామధేనువుతో పోల్చారు. కామధేనువుకు 4 పొదుగులుంటాయి. ఈ 4 ద్వారా అందరికీ క్షీరం పితికి ఇచ్చినట్లు కావలసినవి ప్రసాదిస్తుంది అమ్మవారు. అమ్మవారికి కూడా 4 చేతులుంటాయి. ఈ 4 చేతులతో భక్తులకు కావలసినవి ప్రసాదిస్తుంది అని అర్థం. వాక్కును కూడా కామధేనువుతో పోలుస్తారు. ఈ వాక్కుకు పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 స్థితులున్నాయి. ఈ 4 స్థితుల్లో వాక్కులను 4 పొదుగులతో పోల్చి సరస్వతి సూక్తంలో చెప్పారట. ఈశ్వరుడు విశ్వం నిండి ఉన్నప్పటికీ అవ్యక్తంగానే ఉంటాడు, అంటే కనబడకుండానే ఉంటాడనమాట. ఆవులోనే పాలు అవ్యక్తంగా ఉన్నా పొదుగు ద్వారా పిండితే ఎలా వ్యక్తమవుతాయో అలాగే విశ్వం నిండా శివుడు నిండి ఉన్నా కూడా సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ద్వారానే ఆ శివుని రూపం వ్యక్తమవుతుంది. భక్తులకు ఆ కాముని రూపము ఇవ్వబడుతుంది, అంటే సాక్షాత్కరింపబడుతుంది అని అర్థం. ఈ కామదుఃఖ నామంలో నిగూఢంగా ఈ నా అర్థము ఉందని మనము అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాతి నామము కామరూపిణి అంటే కామేశ్వరుని రూపమే శరీరంగా కలది కామరూపిణి. అన్ని కోరికలు తీర్చేది కాబట్టి కామరూపిణి. సృష్టి
నిర్మించాలనే కోరికతో పుట్టిన ఇచ్ఛాశక్తి స్వరూపురాలు అమ్మవారు. భక్తులు తనను ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది. ఏ రూపంతో ఆరాధిస్తే ఆ రూపంతో దర్శనమిస్తుంది. అందుచేత కామరూపిణి. నిర్గుణుడు నిరాకారుడు అయిన శివుణ్ణి ఒక రూపంలో చూడాలంటే సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ద్వారానే సాధ్యం. ఎందుకంటే నిరాకారుడైన శివునికి వ్యక్తరూపం అమ్మవారే. శివుని రూపంలో ఉండునది లేదా కోరిన లేదా కోరుకున్న రూపంతో ఉండునది అమ్మ పరమేశ్వరి అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.